హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. మేము రీసెంట్గా షిరిడి సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్ళాము. ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళొచ్చామండి. అక్కడ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ మేము తీసుకున్న రూమ్స్ అయితే ఇట్లా భీమవరం వారి ట్రస్ట్ వాళ్ళ హోటల్లో అయితే దిగామన్నమాట. ఇక్కడ రూమ్స్ అయితే చాలా నీట్గా అండ్ హైజీన్గా అయితే ఉన్నాయి, చాలా బాగున్నాయి. అండ్ టెంపుల్కి ఫోన్ అలో లేదు కాబట్టి బయట కళావేదిక అయితే నేను వీడియో తీయగలిగాను. ఇలాగా చిన్న చిన్న పిల్లలు చక్కగా రెడీ అయ్యి ఎంత మంచిగా పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారో. ఇదంతా మన తిరుపతిలో ఉన్నట్టే టెంపుల్ చుట్టూ ఇలా షాపింగ్ కాంప్లెక్స్లు అయితే ఉంటాయండి. మనకి ఏది కావాలన్నా దగ్గరలోనే దొరికేస్తాయి. ఇదైతే ఇంకా పాత షిరిడి అండి. ఈ పార్క్లా ఉంటుంది. మనకి శిల్పారామంలో ఎలా అయితే బొమ్మలతో ప్రతి దృశ్యాన్ని అక్కడ చిత్రీకరించారు, ఇక్కడ ఇది కూడా అలాగే ఉంటుంది. ప్రతి సీన్ కూడా మనకి చూడగానే ఈజీగా అలా అర్థమైపోతూ ఉంటుందన్నమాట. చూసిన ప్రతి ఒక్కటి కూడా అరే మనం ఇది ఆ సినిమాలో చూసాం కదా, బాబా సినిమాలో, ఇది బాబా సీరియల్లో చూసాం కదా అన్నట్లే ఉంటుంది. అండ్ ఇంకా చూసే ప్రతి ఒక్కటి కూడా ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంటుంది. ఇంకా మన కళ్ళ ముందే ఇది జరుగుతుందేమో అన్నంత బాగా ఉంటుందన్నమాట. ఇక్కడ ఉన్నంతసేపు కూడా మాకు అసలు టైమే తెలియలేదు, అంత బాగా ఎంజాయ్ చేసాము. ఆ టైం కూడా అలా గడిచిపోయింది. అండ్ మేము షిరిడి ఒక్కటే కాదండి, ఆ చుట్టుపక్కల కూడా వేరే వేరే ఊర్లు అయితే వెళ్ళొచ్చాము. శనిసింగనాపూర్, నాసిక్, ఔరంగాబాద్, ముంబై, ఇలా వీటిలో ప్రతి ఒక్క టెంపుల్ కూడా ఉన్నాయి, కొన్ని టూరిస్ట్ స్పాట్స్ కూడా ఉన్నాయి. అన్నీ అయితే చక్కగా ఎంజాయ్ చేసాము, చూసాము. ఇంకా అవన్నీ ముందు ముందు అప్కమింగ్ వీడియోస్లో అయితే రాబోతున్నాయండి, చూడండి. అండ్ బడ్జెట్ కూడా మీకు ఎంత అయింది ఏంటి అని ఆ వివరాలు అయితే కావాలి అనుకుంటే కనుక కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. వచ్చిన కామెంట్స్ని బట్టి నేను మళ్ళీ ఆ బడ్జెట్ గురించి కూడా మీకు ఒక రీల్ అనేది అప్లోడ్ చేస్తాను. మాకు ఇక్కడ వచ్చేసి అకామిడేషన్ చాలా ప్లస్ పాయింట్ అయిందని చెప్పాలండి. ఏంటంటే ఫుడ్కి కానీ ఉండడానికి కానీ అసలు ఏ చిన్న కంప్లైంట్ కూడా లేదు. చాలా బడ్జెట్లో అంటే చాలా తక్కువలోనే అయింది మాకు. అండ్ మీకు ఆ డీటెయిల్స్ ఏమైనా కావాలి అన్నా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను హోటల్ గురించి. తిరుపతిలో అన్నదానం చేసినట్లు ఇక్కడ కూడా షిరిడీలో టెంపుల్కి దగ్గరలోనే ఉంటుందండి. అక్కడ కూడా చాలా వేల మంది వచ్చి డైలీ తిని వెళ్తుంటారు. అండ్ మాకు హోటల్ వాళ్ళు ఫుడ్ ప్రొవైడ్ చేశారు. అండ్ టెంపుల్కి వెళ్ళాం కాబట్టి బాబా ఆశీర్వాదంతో అక్కడ కూడా ఫుడ్ తినాలి అని చెప్పి 2-3 సార్లు మేము టెంపుల్ తరపున కూడా ఫుడ్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ చూడండి, ఇదైతే చాలా పెద్ద పార్క్ అండి. మనం చూసే కొద్దీ వస్తూనే ఉంది. ఇంకా ఇది చూస్తే నాకు యాదగిరిగుట్ట దగ్గర ఉన్న సురేంద్రపురి అయితే గుర్తొచ్చింది. మా హస్బెండ్ కూడా ఇక్కడ వీడియోస్ తీస్తున్నాడు నా కోసమే పాపం. అండ్ ఎవరికి వాళ్ళు వీడియోస్ తీసుకుంటూనే ఉన్నారులేండి, ఎవరి ఫోన్లో వాళ్ళు. అంటే అంత చక్కగా ఉంది, చూడముచ్చటగా అంతే ఉన్నాయి బొమ్మలు కూడా. అసలు చేసిన వాళ్ళు అనుకోవచ్చండి, ఎంత బాగా చేశారంటే ప్రతి చిన్న విషయం కూడా చాలా డీటెయిలింగ్ కూడా చాలా నీట్గా అయితే ఇచ్చారు. ఇంకా ఈ ఛానల్లో రాబోయే అప్కమింగ్ వీడియోస్ని మీరు చూడాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి చూడండి దృశ్యాలు ఎంత బాగున్నాయో. సాయిబాబా గారు ఎవరికో బాగోకపోతే మంది ఇచ్చి వాళ్ళకైతే చికిత్స అనేది చేస్తున్నారు. చూడగానే చక్కగా ముచ్చటగా అయితే ఉన్నాయి కదండి ఈ బొమ్మలు. నాకైతే ఇంటికి తెచ్చుకోవాలనిపించింది. అలా తెచ్చుకుంటే ఎమ్మడబడి కొడతారు కదా, అందుకని ఊరుకున్నాను సైలెంట్గా. ఈమె కూడా వాళ్ళ బాబుకి బాగోకపోతే బాబా దగ్గరికి వచ్చారనమాట చూపించుకోవడానికి. ఇక్కడ స్కూల్ అనమాట ఇది. సార్ పిల్లలకి లెసన్ చెప్తున్నారు చక్కగా. మా చిన్నప్పటి రోజులు అయితే గుర్తొచ్చాయి చూడగానే. మా స్కూల్, మా ఫ్రెండ్స్, అలాగా మేము కూడా అలా గవర్నమెంట్ స్కూల్లో రేకుల కింద కూర్చొని చదువుకునే వాళ్ళమండి. అవన్నీ గుర్తొచ్చాయి అవి చూడగానే. అండ్ ఇక్కడ ఇంకా కాసేపు మ్యాజిక్ షో అయితే వేశారనమాట. కాసేపు అందరం కూర్చొని ఎంజాయ్ చేసాము. అండ్ ఒక పక్కన మ్యాజిక్ షో జరుగుతుంటే ఇంకో పక్కన తోలు బొమ్మల ఆట కూడా వేస్తున్నారు. సో కొంతమంది ఇక్కడ ఉంటే కొంతమంది అక్కడ ఉంటున్నారనమాట. అండ్ పిల్లల్ని పిలిచి పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేసి దాంట్లో చాలా చక్కగా అయితే చేసి చూపించారు. అండ్ ఇది తోలు బొమ్మలాట ఎప్పుడో చిన్నప్పుడు చూసానండి నేను కూడా.
మళ్ళీ ఇప్పుడు చూసాను. కానీ చాలా బాగా అనిపిస్తుంది. వాళ్ళు ఎంత కష్టపడి ఇంకా పాత కళనైతే వదిలేకుండా ఇలా ముందుకు తీసుకెళ్తున్నారు. అండ్ ఇంకా వచ్చేసి పార్క్లో యానిమల్స్ అయితే ఉన్నాయి బొమ్మలు. అవి ఎక్కి పిల్లలు సరదాగా ఫోటోలు దిగారు, రీల్స్ తీసుకున్నారు. చాలా చక్కగా అయితే ఎంజాయ్ చేసాము. బాగా అనిపించింది. ఇలా ఫ్యామిలీతో అప్పుడప్పుడు టైం స్పెండ్ చేస్తుంటే మనకు కూడా మనసుకి చాలా ప్రశాంతంగా అయితే అనిపిస్తుంది కదా బయటికి వెళ్ళినప్పుడు. అండ్ పిల్లలే కాదు పెద్దోళ్ళు కూడా యాక్టివిటీస్ అని చిన్న చిన్నవి చేశారు. అండ్ యానిమల్స్ మీద ఫొటోస్ అవి తీసుకున్నారనమాట. మా అల్లు చూడండి కష్టపడిపోతున్నాడు ఇక్కడ. అండ్ చెప్పాను కదా పెద్దోళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారని. ఇదిగోండి ఒక స్కూటర్ మీద 4 ఎక్కి కూర్చున్నారు. ఇంకా ఇద్దరేమో లిఫ్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. వీళ్ళిద్దరు ఇక్కడ నించొని వెయిట్ చేస్తుంటే మా అబ్బాయి వెళ్ళి ఎక్కేశాడు. అండ్ ఇక్కడ మా ఆయన మమ్మల్ని భయపెట్టేస్తున్నాడు. ఏదో సరదాగా ఉంటుంది ఎక్కి ట్రై చేద్దాం అనుకున్నాం. మాకన్నా ముందు మా ఆయన ఎక్కేశాడు. అండ్ ఈయన మా మరిది చాలా భయం లేకుండా డేర్ చేశాడనమాట. అండ్ ఇంకా ఈ పార్క్లో అయితే గుజరాతీ నార్త్ వాళ్ళవి డ్రెస్సింగ్ అది వేసి ఫొటోస్ అయితే తీసిస్తూ ఉంటారనమాట. పక్కన మా వదిన అన్నయ్య ఖాళీగా ఉంటే వాళ్ళని ట్రై చేయమన్నాను. మొహమాటంతోనే సరే అన్నారు. ఇంకా నేను దిగుదామంటే మా ఆయన అందులోనే తుర్రుమని బయటికి కూడా వెళ్ళిపోయాడు. అండ్ వీడియోస్ తీద్దాం అనుకున్నాము, వాళ్ళు తీయనివ్వలేదు. ఇలా ఒక క్లిప్ అయితే దొరికింది, ఫోటో అయితే ఇలా వచ్చింది. అండ్ ఉయ్యాళ్ళు జారుడు వల్ల ఉండి మా పిల్లలు ఇలా సరదాగా ఎంజాయ్ చేశారు.